కానీ ఫెస్టివల్ మూడు ఇవన్నీ కొంచెం ఆరాధన ఉండటం వల్ల లేదు మీతో కొంచెం ఫ్రీగా టైం తీసుకొని మీతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఈరోజు ఇలా మీ అందరూ పిలవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఏది ప్రభంజనం వెయ్యి ప్యాకెట్ దొరుకుతాం. ఎవరైనా దొరుకుతారంటే బికాజ్ అక్కడ సిచ్యువేషన్స్ అలా ఉంటాయి, హౌస్ సిచ్యువేషన్స్ అలా ఉంటుంది. అదే చూస్తానే ఉంటారు కాబట్టి. సో బిగ్ బాస్లో నా ఎక్స్పీరియన్స్ అవుతుంది. బిగ్ బాస్ అనేది నిజంగా చెప్తున్నా మనల్ని మనం మార్చుకోవడానికి, మనలో ఉన్న క్వాలిటీస్ బయట పెట్టుకోవడానికి ఒక గొప్ప ఆపర్చునిటీ అండి. అది కోట్లలో కొంతమందికి మాత్రమే వస్తుంది. అలా నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ బయటకు వచ్చిన తర్వాత మీ అందరూ ప్రేమ, మీ అందరూ అభిమానం చూసిన తర్వాత ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నాకు అనిపించింది. సో మీ అందరూ అభిమానం, మీ అందరూ గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా పేరెంట్స్ కానివ్వండి, మా ఫ్రెండ్స్ కానివ్వండి, అండ్ మీరు ప్రతి ఒక్కరు నా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు మీకు చేసే మెసేజ్ అవన్నీ చూస్తే అబ్బా ఎంత సంపాదించుకున్నామా బిగ్ బాస్ వెళ్ళి, ఎంత ప్రేమను సాధించుకున్నామా అనే ఒక చిన్న హ్యాపీనెస్ నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిగ్ బాస్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సపరేట్ జోనర్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క సపరేట్ జోనర్లో ఆడుతూ ఉంటారు. సో నా క్వాలిటీ ఏంటంటే నేను నవ్వించాలి, జనాల్ని ఎంటర్టైన్ చేయాలి అనే పర్పస్ మీద నేను వెళ్ళడం జరిగింది. సో అది 100% నేను ఫుల్ఫిల్ చేసుకున్నానని అనుకుంటున్నాను. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత మీ అందరూ తీసే మెసేజ్ కానివ్వండి, మీరు ఇచ్చే అభిమానం కానివ్వండి, అవన్నీ చూసి ఓకే నాకు వెళ్ళినందుకు ఎంటర్టైనర్గా మీ అందరిని ఎంటర్టైన్ చేశాను, నవ్వించాను అని అనుకుంటున్నాను. సో ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అండి. బిగ్ బాస్ అందరికీ చాలా మంచి ఎక్స్పీరియన్స్, చూసే మీకు మంచి ఎక్స్పీరియన్స్, లోపల ఉన్న మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. మా ఈ సీజన్ పర్టికులర్గా ఈ సీజన్ అంత పెద్ద హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బిగ్ బాస్ తర్వాత ఏం చేంజ్ బిగ్బాస్లో అంటే మనం చాలా మంది అనుకుంటారు బిగ్ బాస్లో వీళ్ళు యాక్టింగ్ చేస్తారు, వీళ్ళు యాక్టింగ్ చేస్తారు అలా 105 రోజులు యాక్టింగ్ చేయడం ఎవరి వల్ల కాదండి. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉంటాయి. వీడు యాక్టింగ్ చేస్తున్నాడు అని తెలిస్తే బిగ్ బాస్ వాటికి వేరే ఖర్చు కూడా పెట్టాలి. సో అట్లా మనం ఏంటి, మన ఒరిజినాలిటీ ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి అని జనాలకి తెలిసేలా చేసేది బిగ్ బాస్. సో నా ఒరిజినాలిటీ జనాలకి నచ్చుతారా లేదా, ఇలా సాఫ్ట్గా ఉంటాను, ఎవరిని అంటే బాధపడేలాగా మాట్లాడే వ్యక్తిత్వం కాదు. సో ఇలా ఉండటం జనాలకు నచ్చుతుందా లేదా, కొంచెం మాసిగా ఉండేది కూడా నచ్చుతా ఉంటారు బిగ్ బాస్లో. కొంచెం చిల్లు మూడు మాసిగా నచ్చుతారు. ఇలా ఉండే వీళ్ళేంటి కొంచెం సైలెంట్గా ఉంటాడు అని కూడా నచ్చకపోవచ్చు. సో నా క్యారెక్టర్ నచ్చుతుందా లేదా అనుకుంటానే నేను హౌస్లోకి వెళ్ళాను. బట్ బయటకు వచ్చిన తర్వాత మీరు చాలా బాగా ఆడారు, చాలా బాగా మంచిగా ప్లే చేశారు, అండ్ అందరితో బాండ్స్ మంచిగా చేసుకున్నారు అని చెప్పి చాలా హ్యాపీగా ఉంటుంది. లోపల ఉన్నప్పుడు వాళ్ళందరూ చాలా మంది సపోర్ట్ ఉన్నారు, చాలా పవర్ఫుల్. బట్ అది గోల్ హండ్రెడ్ అనుకుంటున్నారా? ఎందుకు మీరు చెప్పలేము. ఎందుకంటే అది ఎప్పుడు ఎలా జరిగితే మేము హౌస్లో ఉన్నాము కూడా ఎవరు విన్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు మాకు అసలు కొంచెం కూడా ఇమాజినేషన్ కూడా. ఎందుకంటే నాకు సార్ వచ్చి ప్రతి వీక్ ఒకళ్ళే పొగిడితే ఒకళ్ళే పొగుడుతున్నారు, వీళ్ళే విన్నర్ అవుతుందేమో అనే ఒక ఉండదు మాకు. కానీ వచ్చిన ప్రతి ఒక్కరే పొగుడుతారు, వచ్చిన ప్రతి ఒక్కరే తింటారు, ప్రతి ఒక్కరు పొగుడుతారు, ప్రతి ఒక్కరు తప్పుడు చెప్తారు. అవి సరి చేసుకుంటా పోవడం తప్ప వీళ్ళు ఫస్ట్లో ఉన్నారు, వీళ్ళు సెకండ్లో ఉన్నారు అవి మాకు అసలు తెలియదు. అండ్ స్పోర్ట్స్ పరంగా వస్తే నాకు తెలిసి అంటే నా కామెడీని ఎక్కువగా ఇంట్లో బాగా ఎంజాయ్ చేస్తాను. ఊళ్ళల్లో మా అమ్మాయి వాళ్ళు లేదా నేను వెళ్ళినా కూడా ఏదైనా ఈవెంట్స్ వాటికి వెళ్ళినా కూడా మా అమ్మ మీకు పెద్ద ఫ్యాన్, మా డాడీ మీకు పెద్ద ఫ్యాన్, మా వైఫ్ మీకు పెద్ద ఫ్యాన్ అలా చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి నాకు తెలిసి హాట్స్టార్లోకి వెళ్ళి ఓట్ వేయడం ఇది కొంచెం కష్టమే. అంటే మనం అలవాటు చేసుకుంటే మీరు చేసేవాళ్ళేమో, కానీ నేను నామినేషన్లోకి రాకపోవడం, వాళ్ళకి అలవాటు చేయకపోవడం మిస్టేక్ అయ్యేటప్పుడు అని నేను